బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దుబ్బాక పేరును విశ్వనగరంలో మారుమ్రోగించిన ఘనత జీను ప్యాంటు రబ్బర్ చెప్పుల యువతదే అని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. తన గెలుపుకు ఎలా సహకరించారో యువతను కూడా వారి కాళ్ల మీద నిలబెట్టడమే లక్ష్యమన్నారు రఘునందన్ రావు. కోడిగుడు మీద ఈకలు పీకే వారి మాటలు ఎవ్వరూ పట్టించుకోవద్దన్నారు. దుబ్బాక పట్టణంలోని రజనీకర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో సింధు భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే నిర్వహించారు. అధిక సంఖ్యలో నిరుద్యోగ యువతీ యువకులు జాబ్ మేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 500 రూపాయలతో సిద్దిపేటలో ఉపాధ్యాయునిగా పనిచేసి ఈ రోజు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నానని, యువత కూడా అలాగే ఎదగాలని ఆకాంక్షించారు. జాబ్ మేళాలో ఎక్కడ అవకాశం వస్తే అక్కడ మొదటి అడుగు వేయాలన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో నిరుద్యోగాన్ని పారద్రోలడమే తన ప్రయత్నమని, అందుకు అందరూ సహకరించాలని కోరారు. తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు తన శరీరంలో చివరి రక్తపు బొట్టు వరకు ప్రభుత్వంతో కొట్లాడుతా పోరాడుతా సాధిస్తా అని ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్టం చేశారు. సభ్యులందరికీ పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తాను. మీకు అందరూ కూడా 1, 2, 3, 4, 5 సూచనలు దయచేసి మీరు పాల్గొనాల్సింది. ఇంటర్వ్యూ అయిపోయింది, నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పారు అని మీరు వెంటనే వెళ్ళిపోవద్దు. దయచేసి అపాయింట్మెంట్ లెటర్స్ ఈవినింగ్ లోపల మీకు ప్రింట్ చేసి మీకు ఆ లెటర్స్ కూడా ఇప్పిస్తారు. కాబట్టి దయచేసి ఓపికగా ఉండండి. నా ఇంటర్వ్యూ అయిపోయింది, నా సర్టిఫికేట్ తీసుకున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, దయచేసి వెళ్ళిపోవద్దు. ఇది మొదటి సూచన. మీకు అందరూ చెప్తాను, లంచ్ బ్రేక్ ఉంది, మీకు ఆకలి మధ్యలో భోజనం పెట్టడం ఇదొకటి. రెండోది, దయచేసి అందరూ కూడా డిసిప్లిన్ గా ఉండాలి. మీటింగ్ అయిపోతే ఒకటేసారి అందరూ పోయి స్టాఫ్ మీద పడ్డారు, ఇంటర్వ్యూ చేసేటువంటి వాళ్ళకి కూడా కష్టం ఉంటుంది. అందరూ కూడా సాయంత్రం 6 నేను మీరు ఆ కంపెనీలో ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా సాయంత్రం ఉంటారు. భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తాను. మీకు అందరూ కూడా